ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చ్ 24 మంగళవారం రోజున ఒక స్త్రీ వల్ల ఊహించని పెను మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు అయితే సింహ రాశి వారికి సాధారణమైన రోజు కాదు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు తీసుకువచ్చే రోజు. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో జరిగే మార్పులు, పరిణామాలు మీకు ఊహించనివిగా కావచ్చు. ఆ స్త్రీ ఎవరో కాదు, మీకు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు. ఇప్పటి వరకు మీరు పట్టించుకోకుండా వదిలేసిన వ్యక్తి కావచ్చు. ఆమె మాటల ద్వారా, ఆమె సూచనల ద్వారా మీ జీవితంలో పెద్ద మార్పులు అనేవి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొంతమందికి ఉద్యోగ అవకాశం, మరికొంతమందికి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి కొంతమందికి ప్రేమ సంబంధాలు విషయంలో కొత్త వెలుగులు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ఒత్తిడులు, మనసులో ఉన్న బాధలు ఒక్కసారిగా తగ్గిపోతాయి. ఆ స్త్రీ వల్ల వచ్చే మార్పులు మీ యొక్క ఆలోచనలను కూడా మార్చివేసే విధంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా, కెరియర్ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ స్త్రీ వల్ల వీరి జీవితంలో ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురుజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి చూసినట్లు అయితే మార్చి 24వ తారీఖు మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు సాధారణమైన రోజు అని చెప్పుకోకూడదు, ఎందుకంటే ఇది చాలా విశేషమైన రోజుగా ఉండబోతుంది. ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు తీసుకువచ్చే రోజు. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో జరిగే మార్పులు, పరిణామాలు మీరు ఊహించనివి కావచ్చు. ఆ స్త్రీ ఎవరో మీకు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా ఇప్పటి వరకు అంతగా పట్టించుకోని వ్యక్తి కూడా కావచ్చు. ఆమె మీ మాటల ద్వారా, సహాయం ద్వారా, లేదా ఆమె ఇచ్చే చిన్న సూచన ద్వారా మీ జీవితంలో అనేక సూచనలు అయితే రాబోతున్నాయి. ఈ రోజున అయితే ఆ స్త్రీ ద్వారా మీ జీవితంలో కొంతమందికి ఉద్యోగం కావచ్చు, కొంతమందికి కుటుంబంలో కావచ్చు, కొంతమందికి ప్రేమ సంబంధాల్లో కావచ్చు, ఒక కొత్త వెలుగు కూడా ఈ సమయంలో అయితే కనిపిస్తుంది. మీరు అనుభవించినటువంటి ఒత్తులు, మనస్సులో ఉన్న బాధలు అయితే ఈ సమయంలో అన్నీ ఒక్కసారిగా తగ్గిపోతాయి. ఆ స్త్రీ ద్వారా వచ్చే మార్పులు మీ జీవితంలో ఒక కొత్త కోణంలో చూసే పద్ధతి కూడా వస్తుంది. కాబట్టి ఈరోజు ఎదురయ్యే స్త్రీ ప్రతి ఒక్కరిని గౌరవించండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతుంది. ఆమెని అర్థం చేసుకోవడం, ఆమె మాటలు గౌరవించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి సింహ రాశి వారు అయితే మీకు ఈ సమయంలో మీకు ఎదురయ్యే స్త్రీల పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించండి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారికి అయితే మార్చ్ 24 మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల పెను మార్పులు అనేవి రాబోతున్నాయి. మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా అయితే వచ్చే మార్పులు మీ జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపించబోతున్నాయి. ఈ సమయంలో ఈరోజు జరిగే ప్రతి విషయం అయితే
సంఘటన జాగ్రత్తగా గమనించండి. చిన్న అంశాన్ని కూడా వదులుకోకండి. ఈరోజు మీ జీవితంలో వచ్చే మార్పు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా ఉండబోతుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి అయితే ఇది ప్రత్యేకమైనటువంటి రోజు. గంభీరమైనటువంటి మీరు ఇప్పటి వరకు ఊహించని విధంగా మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల జరిగే మార్పులు మనస్సు ఒక్కసారిగా కదిలించేస్తాయి. ఆ మార్పులు ఎలా ఉంటాయో ముందే తెలుసుకుంటే మీ జీవితంలో మీరు ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి. ఈ సమయంలో మీ జీవితాన్ని మీ చేతుల్లోనే నడిపిస్తున్నారు అని మీరు భావించారు, కానీ ఈ సమయంలో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించి లేదా ఇప్పటి వరకే ఒక స్త్రీ తన ప్రవర్తనను మార్చే మీ దారిలోనే పూర్తిగా మార్చే పరిస్థితి తీసుకొని వస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరో కాదు, ఆ స్త్రీ కొందరు మీ యొక్క తల్లి కావచ్చు, కొందరికి మాత్రం మీ సోదరి కావచ్చు, కొందరికి మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మరికొందరికి మీ స్నేహితురాలు కావచ్చు, మరికొందరికి మీ సహోద్యోగి కూడా కావచ్చు. ఆమె మాటలు, ఆమె నిర్ణయాలు మీ జీవితంపై గాఢమైన ప్రభావాన్ని అయితే చూపబోతున్నాయి. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఉద్యోగం, డబ్బు, కుటుంబ విభేదాలు, ఇవన్నీ విషయాలు ఒక కీలక మలుపు ఆ స్త్రీ వల్ల మీకు వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం, ఒక సహాయం, ఒక మార్గం అనేది ఆ స్త్రీ ద్వారా మీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ మార్పు ఒక్కసారిగా అనేది మీకు వస్తుంది. మీరు అంచనా వేయలేరు. మొదట్లో ఇది మీకు అలజడిగా అనిపిస్తుంది, భయాన్ని కలిగిస్తుంది. కానీ నెమ్మదిగా ఈ నిజాన్ని ఇది నిజమే అని మీకు అనుకునే విధంగా ఉండబోతుంది. అనుకునే పరిస్థితి మీకు వస్తుంది. మరికొందరికి ఒక స్త్రీ వల్ల ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభం అవ్వబోతున్నాయి. కోల్పోయిన బంధాలు మళ్ళీ కలుస్తాయి. డబ్బుపరమైన సమస్యలు ఏవైనా ఉంటే సడన్గా సర్దుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీ జీవితం అయితే రేపటి రోజు చాలా కీలకంగా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే యొక్క సింహ రాశి వారు ఏంటంటే చాలా కష్టాలను అనుభవించారు. ఈ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలను కూడా మీరు అనుభవించారు. కానీ మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు ఎవరి సహాయాన్ని కూడా ఆశించరు. కానీ ఈ సమయంలో ఊహించని విధంగా ఒక స్త్రీ సపోర్టు, ఒక స్త్రీ సహాయం మీకు అందబోతుంది. ఆ స్త్రీ మీ స్నేహితురాలు, మీ యొక్క భార్య కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తులే కావచ్చు. ఈ సమయంలో వారి సలహాలు, వారి సపోర్ట్ మీకు ఎంతో లాభదాయకంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రోజున మీకు అటువంటి స్త్రీలు ఇచ్చే సలహాలు, సూచనలు మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క సింహ రాశి వారికి గురు బలం అధికంగా ఉండటం వల్ల చేసే ప్రతి ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది. ఈ రోజున అయితే మీకు మీ జీవితంలో నూతన శక్తి, సానుకూలమైన మార్పులు సంభవించబోతున్నాయి. వ్యక్తిగత, సామాజిక జీవితం మధ్య సమతుల్యత కూడా బాగుంటుంది. ఈ రోజున కెరియర్ పరంగా, ఆర్థిక పరంగా అయితే ఉద్యోగులకు పని భారం ఉన్న సకాలంలో మీరు పనులు పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం కోసం చూసేవారికి ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. ఊహించని విధంగా మీకు ధనలాభం కలుగుతుంది. కుటుంబ పరంగా, ప్రేమ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులు, స్నేహితులతో బంధం బలోపేతం అవుతుంది. భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఊహించని విధంగా అయితే ఒక స్త్రీ సలహా, ఒక స్త్రీ సపోర్ట్ మీ జీవిత దిశనే మార్చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఊహించని అవకాశం కూడా ఆ స్త్రీ ద్వారా మీకు అందుతుంది. ఈ రోజున వచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు.
ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ప్రేమలో మీరు ఎన్నడూ చూడని ఫలితాలను చూస్తారు. ఎందుకంటే ఈ రోజున అయితే మీ యొక్క పార్ట్నర్ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీరేంటంటే మీరు ఎంత ప్రేమిస్తున్నారో మిమ్మల్ని కూడా మీ యొక్క పార్ట్నర్ అంతే ప్రేమించాలని మీరు కోరుకుంటారు. కాబట్టి అంతటి ప్రేమ మీకు ఈ రోజున దక్కుతుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు అయితే ఈ రోజున చాలా సంతోషమైన సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున సింహ రాశి వారికి ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ రోజున పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున మీరు స్త్రీలను ఎక్కువగా గౌరవించండి, మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజున సూర్య ధ్యానం చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఎరుపు రంగు దుస్తులు ధరించడం మీకు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ రోజున ఏ విషయం అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెద్దవారి సలహాలు సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజున శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. గోమాతకు ఏదైనా ఆహారం తినిపించండి, మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.